ఈరోజు మనకి చదువుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలా తక్కువ శ్లోకాలు అవుతున్నాయి కాబట్టి మనం రేపు చదువుకునేది పెట్టుకున్నాం. స్వాయంభువంతు కథితం కల్పాదావంతరమయ దేవా సప్తర్షయచ్చైవ యథావత్ కథితామయ. కల్పం మొదట్లో ఉండేటువంటి స్వయంభువ మన్వంతరం గురించి నేను ఇదివరకే చెప్పాను. దేవతలు సప్తర్షులు వీరి గురించి కూడా నేను ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడ ఏంటంటే మనకి ఒక తమాషా విషయం మనం చదువుకున్నాం అంటే ఋతువులు గురించి చెప్పేటప్పుడు సూర్యుడు ఋతువులన్నిటినీ కూడా తన అధీనంలో ఉంచుకొని ఋతువులు మార్పులు ఏ విధంగా చెందుతుంది ఏమిటి దానికి అన్నిటికీ కారణం సూర్యుని చెప్పుకున్నాం. కానీ సూర్యుడు ఆయా నెలల్లో అంటే జ్యేష్ఠం వైశాఖం చైత్రం ఈ యొక్క నెలలు వచ్చినప్పుడు ఒక్కొక్క దాంట్లో కూడా ఒక్కొక్క మాసానికి కూడా ఒక్కొక్కరు అధిపతిగా ఉంటారు. వారు రథంలో ఎవరెవరు ఉంటారు అధిపతిగా. తర్వాత దాంట్లో కూడా ఒక దేవతలు, తర్వాత ఆ విధంగా రాక్షసులు వీళ్ళందరూ ఉంటారని చెప్పి మనం చదువుకున్నాం. అంటే ఏమిటి, ఒక్కొక్క నెల ఒక అధిపతి. ఆ విధంగానే ఇక్కడ కూడా మనకి ఒక్కొక్క మన్వంతరంలో కూడా మనకి దేవతలు సప్తర్షులు వస్తూనే ఉంటారన్నమాట. వీరందరూ కూడా విష్ణువు యొక్క రూపములే అనమాట. అంటే విష్ణువు ఈ రూపంలో వస్తుంటారు, కాకపోతే మారుతూ ఉంటారు అనమాట. వారి పేర్లు వేరువేరుగా ఉంటాయి, అందరి ఒకే పేరులో ఉండవు అనమాట. కాబట్టి ఒక్కొక్క మన్వంతరంలో ఇప్పుడు స్వయంభూ మన్వంతరం గురించి ఇంతకుముందు చెప్పబడింది. ఇక్కడ దేవతలు సప్తర్షులు ఎవరు ఏమిటని చెప్పబడింది. అదేవిధంగా ఇప్పుడు స్వారోచిస మన్వంతరంలోని అధికారులు దేవతలను ఋషులను ఆ మనువు కుమారును వీరి గురించి స్పష్టంగా తెలియజేస్తాను. అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి. మనోహ స్వారోచిసస్యతు మన్వంతర అధిపాన్ సమ్యక్ దేవర్షీన్ తత్సుతాన్ తథా. దేవర్షీన్ తత్సుతాన్ అంటే ఏమిటి, స్వారోచిష మన్వంతరంలో ఉండేటువంటి అధికారుల గురించి దేవతల గురించి నీకు వరుసగా చెప్తాను, వినమని చెప్తున్నాడు. ఎందుకంటే అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి చెప్తున్నాడు. అంతకుముందే స్వయంభువంతు కథితం అని చెప్పాడు. అంటే స్వయంభువ మనులో ఉండే కల్పాదిలో మన్వంతరం తెలిపినాను, అది స్వయంభువము. అప్పటి దేవతలు సప్తరుషులు కూడా ఉన్నట్టుగా తెలుపబడినారు. ఇప్పుడు ఈ స్వారోచిస మన్వంతరంలోని అధికారుల గురించి చెప్తానని చెప్తున్నాడు. ఇంతకి వారెవరు ఏమిటి అంటే పారావతాహ స తుషిత దేవాహ స్వారోచిషే అంతరే విపశ్చిచ్చైవ దేవేంద్రో మైత్రేయ ఆసీత్ మహాబల. కాబట్టి ఈ స్వారోచిస మన్వంతరంలో పారావతులు తుషిత గణాలు పారావతాహ అన్నారు. పారావతులు అంటే ఏమిటంటే ఒక గ్రూపుకు పేరు అనమాట. పారావతులు అనేది ఒకరి పేరు కాదండి. పారావతులు అంటే ఒక గ్రూప్ అనమాట. అందుకనే పారావతాహ అని చెప్పండి. అంటే పారావతులు. ఇప్పుడు మనం మామూలుగా చోళురు అలా అంటుంటాం కదండి. అంటే ఒక్కొక్క రాజుల ఒక వంశాన్ని ఆ వంశం పేరు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా పారావత అంటే పారావతులు, తుషిత గణాలు తుషిత అంటే కూడి అని అర్థం. తుషిత గణాలు, ఆ తరువాత దేవగణాలు, విపశ్చిత్ అనువాడు దేవేంద్రుడు. ఇక్కడ మాత్రము తుషిత గణాలు దేవతలు, మహాబలవంతుడైనట్టు విపశ్చిత్ అనేవాడు. ఇది ఒకటే అనమాట. విపశ్చిచ్చైవ దేవేంద్రో మైత్రేయ ఆసీత్ మహాబల. అంటే దేవేంద్రుడు ఒకడే ఉంటాడనమాట వీళ్ళందరినీ లీడ్ చేసేదానికి. ఒక్కొక్క మన్వంతరంలో కూడా ఆ ఇంద్రుడు ఒకడు ఉంటాడు, అతనికి పేరు విపశ్చిత్ అనమాట. ఇక్కడ ఏ మన్వంతరంలో, స్వారోచిస మన్వంతరంలో ఆ ఇంద్రుడి యొక్క పేరు ఏమిటి, విపశ్చిత్. ఆ తరువాత మన్వంతరంలో ఈ విపశ్చిత్ పేరు కాకుండా వేరే పేరు, ఒక ఇంద్రుడు ఉంటాడు అక్కడ కూడా, కానీ వేరే పేరుతో ఉంటాడనమాట. కాబట్టి పారావతా సతుషిత దేవా స్వారోచిసే అంతరే విపశ్చిచ్చైవ దేవేంద్రో. కాబట్టి ఈ మహాబలవంతుడైనటువంటి విపశ్చిత్ అనేవాడు దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడే వీరందరినీ కూడా ముందుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు అనమాట. ఆ విధంగా ఊర్జుడు, స్తంభుడు, ప్రాణుడు, దత్తోలి, ఋషువుడు, నిరయుడు, పరివంతుడు అనేవారు అప్పుడు సప్తఋషులు 7 మంది ఉంటారు. ప్రతి మన్వంతరంలో కూడా 7 మంది ఉంటారు అనమాట. ఇక్కడ ఊర్జ స్తంభస్తథా ప్రాణో దత్తోలి వృషభ తథా నిరయశ్చ పరీవాంశ్చ తత్ర సప్తర్షయో అభవన్.
మరి సప్తఋషులు ఎవరెవరున్నారు ఉత్తమం అని చెప్పి ఇక్కడ స్వారోచిష మన్వంతరంలో ఊర్జుడు, ఊర్జ, స్తంభ తథా, స్తంభుడు, తథ అంటే ఆ విధంగానే, ప్రాణో అంటే ప్రాణుడు, దత్తోలి అంటే దత్తోలి, వృషభ తథా వృషభుడు, అదేవిధంగా నిరయశ్చ నిరయుడు, పరీవాంశ్చ పరీవంతుడు అనేవారు తత్ర అప్పుడు, తత్ర అక్కడ, అప్పుడు సప్త ఋషయో అభవన్, సప్త ఋషులు అయ్యారనమాట. అంటే మనకి సప్త ఋషులు ఎవరు ఏమిటని ఈ మన్వంతరంలో ఎవరు ఏమిటని తర్వాత వస్తుందన్నమాట. కాబట్టి వీరందరూ కూడా ఒక్కొక్క మన్వంతరంలో సప్తఋషులు ఉన్నారు, వారు వేరే వేరే పేర్లతో ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ స్వారోచిష మన్వంతరంలో ఊర్జుడు, స్తంభుడు, ప్రాణుడు, దత్తోలి, ఋషభుడు, నిరయుడు, పరీవంతుడు అనేవారు అప్పుడు సప్తఋషులు అయ్యారన్నమాట. తరువాత చైత్రకి పురుషాధ్యాశ్చ సుత స్వారోచిషస్యతు ద్వితీయమేతత్కలితమంతరం శృణుచ ఉత్తమం. కాబట్టి చైత్రకి పురుషాధ్యశ్చ, చైత్రుడు చైత్ర కిం పురుష అన్నాడు, అంటే చైత్రుడు కిం పురుష ఆద్యాశ్చ అంటే కిం పురుషుడు మున్నగు వారు, సుతాహ సుత అంటే కుమారులు, ఎవరికి స్వారోచిషమను కుమారుడు స్వారోచిషస్యతు. ఈ విధంగా ద్వితీయ మన్వంతరం గురించి చెప్పాను. ద్వితీయం ఏతత్ కథితం అంతరం శృణుచ ఉత్తమం. ఆ తర్వాత ఇంకోటి ఉత్తర మన్వంతరం గురించి విను అంటున్నాడు. అంటే ఏమిటి? ఈ యొక్క మూడవ మన్వంతరంలో ఉత్తముడు అన్న అతడు మనువు, ఆయన కాలములో సుశాంతి అని పేరు కలవాడు, దేవతలకు రాజుగా ఉన్నాడు, తర్వాత శ్లోకంలో వస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా రెండవ మనువు అయినటువంటి స్వారోచిష మన్వంతరంలో ఎవరెవరు ఇంద్రుడు, ఎవరు ఏమిటి, దేవతలు ఎవరు, సప్తఋషులు అనేటువంటి విషయాన్ని చెప్పబడిన తరువాత ఇంకొక మన్వంతరం గురించి చెప్తున్నాడు. అది ఉత్తర మన్వంతరం, దాని పేరు ఉత్తర మన్వంతరం. తృతీయేతు అంతరే బ్రహ్మన్ ఉత్తమో నామ యో మను. కాబట్టి బ్రాహ్మణోత్తమ మూడవ మన్వంతరంలో ఇక మనువు ఉత్తముడు అనేవాడు. ఉత్తమో నామ యో మను. యో మను అంటే ఎవరైతే మనువు అంటే అధిపతి అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ మను ఆ యొక్క ఆ ఉండేటువంటి మన్వుల్లో ఒక్కొక్క స్వారోచిష మనువు కుమారులు, ఆ తర్వాత ఇక్కడ ఉత్తముడు అనేటువంటి వాడు అనమాట. అతను ఉత్తర మన్వంతరంలో అని పేరు, ఉత్తర మన్వంతరం పేరు వచ్చింది. ఎందుకంటే మూడవది అయినటువంటి ఈ మన్వంతరంలో ఇక మనువు ఉత్తముడు అనేవాడు, కాబట్టి దానికి పేరు కూడా ఉత్తర మన్వంతరం. మైత్రేయ సుశాంతి అనేవాడు సురలకు అధిపతి అయిన దేవేంద్రుడు. మనకి ఎలాగైతే స్వారోచిష మన్వంతరంలో అతని పేరు ఏమని చెప్పుకున్నాం మనం, విపశ్చిత్ అని చెప్పుకున్నాం ఇంద్రుడి పేరు. ఇక్కడ సుశాంతి అనేవాడు సురలకు అధిపతి అయ్యాడనమాట, దేవేంద్రుడు అయ్యాడు. తృతీయేతు మన్వంతరే తృతీయేతు అంతరే బ్రహ్మన్ ఉత్తమో నామయో మను సుశాంతిర్నామ దేవేంద్రో మైత్రేయ ఆసి సురేశ్వర. సురేశ్వర అంటే సురాణం ఈశ్వర, అంటే దేవతలందరికీ ఈశ్వరుడు. అవి ఎవరయ్యారు? సుశాంతి అంటే ఇంద్రుడే ఎవరో కాదండి, విష్ణువే. కాకపోతే ఆయన విష్ణువే వీరందరినీ ఒక్కొక్క మన్వంలో ఒక్కొక్కరిని ఏర్పరిచారనమాట. మరి అందరికీ పేర్లు ఒకటే ఉంటే కష్టం కదండి, అందుకని ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క పేరు పెట్టారనమాట. ఈ ఉత్తమ మన్వంతరంలో ఆయన పేరు, ఆ ఇంద్రుడి పేరు సుశాంతి అని చెప్పబడింది అనమాట. కాబట్టి ఆ విధంగా 3 మన్వంతరాల గురించి కూడా చెప్పబడింది అనమాట. సుధామాన తదా సత్య జపాచ్చ ఆసన్ ప్రతద్ధనా వశవర్తిశ్చ పంచైతే గణా ద్వాదకాః స్మృతా. అంతేకాదు, సుధామానస్తథ అంటే ఏమిటి? ద్వాదశకాః అంటే 12 మంది చొప్పున అని అర్థం అండి. ద్వాదశకాః, ద్వాదశ అంటే 12, ద్వాదశకాః అంటే 12 మంది చొప్పున ఒక గణం అన్నమాట. ఈ తీరుగా 5 గణాలు ఉన్నవని చెప్పబడింది అనమాట. సుధామాన తదా సత్య జపాశ్చ ఆసన్ ప్రతర్దనాః వశవర్తిశ్చ పంచైతే గణాః. పంచయేతే గణాః అంటే 5 గణాలు, పంచైతే గణాః ద్వాదశకాః స్మృతాః. ద్వాదశక అంటే 12 మంది, అంటే ఒక్కొక్క గణంలో 12 మంది ఉంటారు. అటువంటి ఎన్ని గణాలు? 5 గణాలు. అవేమి? సుధాములు, సత్యులు, శివాహ, ప్రతర్ధనులు, వశవర్తులు. సుధామాన తథా అంటే సుధాములు, సత్యాహ సత్యులు, జపాశ్చ
ఆసన్ ప్రతర్ధనాః వసవర్తిశ్చ పంచైతే. వసవర్తి అనేటువంటి 5 గణాలు ఉండేవన్నమాట. ఈ 5 గణాల్లో ఒక్కొక్క గణాల్లో ఎంతమంది? 12 మంది ఉండేవారు. కనుక వారిని ద్వాదశకులు గణాలు అని వ్యవహారం ఉండింది. ద్వాదశకులు అంటే 12. అది 10 మంది ఉన్నారు అనుకోండి ఒక గ్రూపులో. 10 మంది మన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అంటారు. అంటే ఏమిటి? స్వయం పోషణ, స్వయం సహాయక బృందాలు, తెలుగులో స్వయం సహాయక బృందాలు. వాటిలో 10 మంది ఉంటారు. అంటే మన మీలో చాలా తెలియకపోయి ఉండవచ్చు. అంటే బ్యాంకులో పనిచేసాను కాబట్టి, లేదు పేపర్లో వస్తున్నాడు స్వయం సహాయక బృందాలని. అంటే ఒక్కొక్కరికి అంటే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఒక గ్రూపుగా ఏర్పడి, అంటే సమూహంగా ఏర్పడి ఏదైనా ఒక పని చేపడితే ఆ పని సక్రమంగా జరుగుతుంది. అంతేగాని అందులో ముఖ్యంగా ఏ రుణం తీసుకున్నాం అనుకోండి బ్యాంకు నుంచి, ఒక 10 మందిగా తీసుకుంటే పెద్ద మొత్తం వస్తుందన్నమాట. ఈ 10 మంది కలిసి ఏదో ఒక కార్యక్రమం నిర్వహించవచ్చు అనమాట చక్కగా. అంటే అది కూడా ఏమిటి? ఆర్థిక పరిస్థితిని పెంపొందించుకునేందుకు అనమాట. ఎకనామిక్ యాక్టివిటీ అంటారు. దానికోసం అలా గ్రూప్. అలాగే ఇక్కడ కూడా గణాలు కూడా 5 గణాలుగా ఏర్పడతారనమాట. ఒక్కో గణంలో 12 మంది. ఇప్పుడు 12 మంది చేశారు అనుకుంటా. అది కూడా 10 కాదు, ఇప్పుడు 12 చేశారు. మొదట్లో 7 8 ఉండేవాళ్ళు గ్రూపులు. తర్వాత లోన్ అమౌంట్ పెంచుతూ వచ్చామండి. 10 లక్షలు అంటే 10 మంది, 12 లక్షలు అంటే 12 మంది. అలాగా ఇక్కడ గణాలు కూడా 12 మంది ఒక్కొక్క సమూహం అనమాట. అలాగే 5 సమూహములుగా ఉన్నాయన్నమాట. అవి ఏమిటి అనేది చైత్రులు, కింపురుషం ఉన్నవారు, స్వారోచమనులు, కుమారులు. ఈ విధంగా ద్వితీయమని చెప్పి తర్వాత సుధామాన తథా సత్య జపాశ్చ అంటే సుధాములు, సత్యులు, జపులు, ప్రసర్ధనులు, వసవర్తులు అని 5 దేవగణాలు. ఒక్కొక్క గణానికి కూడా 12 దేవతలు ఉంటారు. ఇంకా వశిష్ఠ తనయాత్తత్ర వశిష్ఠుని కుమారులు 7 సప్తర్షులు అయ్యారు. వశిష్ఠ తనయాహ తత్ర సప్తర్షయో అభవన్. సప్తర్షులు అయ్యారన్నమాట 7. వశిష్ఠ తనయా తత్ర సప్త అంటే 7 మంది. సప్తర్షయో అంటే ఏమిటి? 7 మంది. అంటే ఇది మరీ ప్రత్యేకంగా చెప్పాలని అంటే చెప్పాలి. ఎందుకంటే సప్తర్షులు అందరూ కూడా వశిష్ఠుని యొక్క కుమారుని మనకు తెలియదు. అందుకని ఏం చేశారు? వశిష్ఠ తనయా తత్ర సప్త అంటే ఆయనకు ఉండేటువంటి 7 మంది సంతానము. 7 మంది కూడా సప్తర్షుల అభవన్ అంటే సప్తర్షులు అయ్యారు. వారి పేర్లు అజహ, పరశుదీప్తాద్య, తథోత్తమ మనసో సుతాహ. వారెవరు? అజుడు, పరశువు, దీప్తుడు, దీప్తుడు, ఆద్య అంటే ఉన్నవారు. అంతేకాదు ఉత్తమ మనువు కుమారులు, మనోసుతాహ. వశిష్ఠుని కుమారులు 7 సప్తర్షులు అయ్యారు. అజుడు, పరశువు, దీప్తులు ఉన్నవారు ఉత్తమ మనువు కుమారులు. అజ పరశు దీప్తాద్య తథా ఉత్తమ మనోహ సుతాహ అని చెప్పి తరువాత తామసస్య అంతరే దేవాహ. ఇంకా తర్వాత తామస మన్వంతరంలో సుపార హరయత్తత సుపారులు, హరులు, సత్యులు, సుధీమంతులు అనేవారు దేవగణాలు. సత్యాత్ సుధియశ్చైవ సప్తవింశతిగా గణా. ఒక్కొక్క గణంలోనూ 27 దేవతలు అనమాట. సప్తవింశతికా. ఇంతకుముందు ఎంతమంది అండి గణాలు? ద్వాదశకాహ అన్నాం. ద్వాదశ అంటే 12, ద్వాదశకాహ అంటే 12 మంది ఉండేటువంటి అని అర్థం. ఒక సమూహం అన్నమాట. ఇక్కడ సప్తవింశతికా అన్నారు. సప్తవింశతికా గణాహ అంటే సప్తవింశతిగా గణాహ అంటే ఏమిటి? 27 మంది ఉండేటువంటి సమూహము అని అర్థం. సమూహంలో ఎంతమైనా ఉండొచ్చు కదండి. కానీ ఇక్కడ 27 మంది ఉండేటువంటి సమూహము అని చెప్పబడింది అనమాట. ఆ విధంగా ఒక్కో గణంలోనూ కూడా 27 దేవతలు ఉంటారు. శిబిర ఇంద్రస్తదాచ ఆసీచ్యత యజ్ఞోపలక్షణ. 100 యజ్ఞాలు చేసిన వాడు కాన శిబి ఇంద్రుడు అయ్యాడనమాట. శిబి ఇంద్రస్తదాచ ఆసి శతయజ్ఞ ఉపలక్షణ. శతయజ్ఞోపలక్షణ. శతయజ్ఞ అంటే 100 యజ్ఞములు అని అర్థం అండి. శతయజ్ఞోపలక్షణ అంటే ఏమిటి? 100 యాగాలు చేసిన వాడు. అత్ర ఈ తామస మన్వంతరంలో ఎవరు సప్తరుషులుగా ఉన్నారో వారి పేర్లను విను అని అన్వయం చేసుకోవాలి. కాబట్టి తామస మన్వంతరం నందు 100 అశ్వమేధమును ఆచరించినటువంటి శిబి ఇంద్రుడైనాడు. ఇంకా సప్తరుషులు ఎవరో వారి పేర్లను చెబుతాను విను అని చెప్తున్నాడు. సప్తర్షయశ్చయే తేషాం తత్ర నామాని మే శృణు.
తత్ర నామాని అంటే వారి యొక్క పేర్లు. ఎవరి పేర్లు? ఈ సప్తఋషుల పేర్లు. ఇంద్రుడి పేరు చెప్పారనమాట. ఎవరు ఇంద్రుడయ్యాడు? శిబి. శిబి ఇంద్రస్తరాచ ఆసీత్ శతయజ్ఞోపలక్షణ. వాళ్ళ పేర్లు ఏమిటి? సప్తఋషుల పేర్లు. జ్యోతిర్ధాముడు, పృథుడు, కావ్యుడు, చైత్రుడు, అగ్ని, వనకుడు, పీవరుడు. ఈ ఏడుగురు కూడా ఆయా మన్వంతరంలో సప్తఋషులు అయ్యారు. జ్యోతిర్ధామ పృథు, కావ్యశ్చైత్రో కావ్య చైత్రో అగ్ని వనక తథా అట్లే పీవరశ్చ ఋషయో హి ఏతే. పీవరుడు అనేటువంటి ఋషులు ఏతే సప్త తత్రాపి చ అంతరే. కాబట్టి వీరు 7 మంది కూడా సప్తఋషులు అయ్యారు. నరహ ఖ్యాతి కేతు రూపో జానుదంగాదయ జానుజంఘ ఆదయ. అది ఆదయ అంటే మున్నగు వారిని అర్థం. అంతా కలిపేశారనమాట. జానుజంఘాదయ అంటే పేరు కాదు, ఆదయ అంటే పేరు కాదు, మున్నగు వారిని అర్థం. తథా అదేవిధంగా పుత్రాస్తు తామసస్యాసన్ రాజానస్తు మహాబలాహ. ఆ తామస మనువులు కుమారులు అయ్యారు. ఎవరు? నరుడు, ఖ్యాతి, కేతురూపుడు, జానుజంగుడు ఉన్నగు వారు మహాబలవంతులైన రాజులు. నర ఖ్యాతి కేతురూపో జానుజంగాదయ తథా పుత్రాసు తామసస్యాసన్ రాజానస్సు మహాబలాహ. కాబట్టి ఈ జ్యోతిర్ధాముడు, పృథువు, కావ్యుడు, చైత్రుడు, అగ్నివనకుడు, ఇంకా వీవరకుడు, ఇంకా తామస మనుడు, ఖ్యాతి, శాంతహయుడు, జానుజంగుడు మొదలైన వారు కొడుకులు. ఈ రాజులు చాలా బలము కలవారు. అంతేకాదు పంచమే చాపి మైత్రేయ రైవతో నామత. పంచమే చాపి అంటే ఏమిటి? 5వ అని అర్థం. పంచం అంటే 5వ అయినటువంటి మన్వంతరంలో రైవతుడు అనేవాడు మనువు. పంచమీ చాపి మైత్రేయ రైవతో నామత మనుర్విభుశ్చ తత్రేంద్రో దేవాంచైవ అంతరే శృణు. మనుర్విభుశ్చ. సరే, మనువు అనేవాడు మనువు అయితే విభుడు అనేవాడు ఇంద్రుడు అయ్యాడు అనమాట ఇక్కడ. కాబట్టి ఇంద్రుడు ఎవరయ్యారు? మను విభుశ్చ తత్ర ఇంద్రో దేవాంచైవాంతరే శృణు అన్నారు. విభుడు అనేటువంటి వాడు మను విభుశ్చ తత్ర ఇంద్రో అంటే విభుడు అనేవాడు ఇంద్రుడు. ఆ మన్వంతరంలోని దేవతల గురించి విను అని చెప్పి, ఆ దేవతలు ఎవరెవరు ఉన్నారు అంటే అమితాభులు, భూతరజులు, వైకుంఠులు, సుమేధసులు అనేవారు దేవతాగణాలు. ఒక్కొక్క గణంలో కూడా 14 దేవతలు ఉంటారు. ఏతే దేవగణా తత్ర చతుర్దశ. అంటే ఇంతకుముందు చెప్పేటప్పుడు మనకి ఏమని చెప్పబడింది అంటే 27 గణాహ అని చెప్పబడింది. అదేవిధంగా 12 శృతాహ అని చెప్పబడింది. కానీ ఇక్కడ చతుర్దశ అన్నారు. అంటే 14 అనే, అంటే ఒక్కొక్క గణంలో కూడా 14 ప్రత్యేకంగా చెప్పబడింది అనమాట. చతుర్దశ అని చెప్పుకుంటే సరిపోయేది. ఏతే దేవగణాతత్ర చతుర్దశగా అని చెప్పొచ్చు. కానీ చతుర్దశ అంటే 14. మనం అంటుంటాం తెలుగులో మాట్లాడేటప్పుడు ఒక సమూహంలో 10 మంది ఉంటారు. అంటే ఏమిటి 10 మంది అంటే ఒక్కో దాంట్లో 10 మంది అని, అంతేగాని ఒకే దాంట్లో 20 మంది అని కాదు. ఆ విధంగా ఇక్కడ ఒక్కొక్క గణంలోనూ కూడా 14 దేవతలు ఉంటారు. ఏతే దేవగణాతత్ర చతుర్దశ విప్రవర్య హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్ధబాహుడు, వేదబాహుడు, సుధాముడు, పర్జన్యుడు, మహాముని అనేవారు రైవత్వ మన్వంతరంలో సప్తఋషులు అయ్యారు. మరి ఇక్కడ సప్తఋషులు ఎవరు? హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్ధబాహు తథా అపరహ. అదేవిధంగా తథా ఊర్ధబాహుడు తథా అపరహ అంటే ఏమిటి? వేరే వారు ఎవరు? వేదబాహు, సుధాముడు, పర్జన్యశ్చ మహాముని. ఏతే సప్తర్షయో విప్ర తత్ర ఆసన్ రైవతే అంతరే. కాబట్టి వీరు ఈ రైవత మన్వంతరంలో సప్తర్షులు అయ్యారనమాట. నాకు పెద్ద ఆశ్చర్యం వేస్తుందండి. ఇన్ని పేర్లు ఎక్కడి నుంచి కనిపెట్టారు చూడండి. ఒక పేరు మళ్ళా రాదు. మహాభారతం తీసుకోండి, ఎక్కడ చూడండి ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని సమూహాలు, ఎన్ని పాత్రలు, తర్వాత ఎన్ని సందర్భాలు, వేటిని కూడా ఆ లింకు తప్పకుండా చాలా చక్కగా పేర్లు. మరి ఎన్ని పేర్లు అండి ఇక్కడ చూడండి. హిరణ్యరోమ అంట, వేదశ్రీ, ఊర్ధబాహు తథా అపర,
మనకి రామాయణంలో చూసినా కూడా అంతే, ఎన్నో అనేకమైన రాక్షసుల పేర్లు, అంతేకాదు వానరుల పేర్లు. ఆ విధంగానే జమ్ము అంటే వీటి యొక్క పేర్లు, ఎలుగుబంట్ల యొక్క పేర్లు, ఆ ఎలుగుబంటి రూపంలో ఉండేటువంటి దేవతల పేర్లు, ఎన్ని పేర్లు వస్తాయి, అనేకమైనటువంటి పేర్లు అనమాట. వేదబాహు సుధామాచ పద్యన్యశ్చ మహాముని. ఆ తరువాత మునిశ్రేష్ఠ ఈ రైవత మనువు యొక్క కుమారుల గురించి చెప్పబడింది. వారే పరాక్రమంతులైన రాజేంద్రులైన వారు ఎవరు? రైవత మనువు యొక్క కుమారులు అనమాట. వారి పేర్లు బలబంధుశ్చ, బలబంధుశ్చ, సంభావ్య, సత్యకాధ్యాశ్చ తత్సుతాః. మునిశ్రేష్ఠ బలబంధుడు, సంభావ్యుడు, సత్యకుడు, సత్యకాధ్యాశ్చ మున్నకువారు అని అర్థం. సత్యకాధ్యాశ్చ తత్సుతాః. మిక్కిలి పరాక్రమంతులైనటువంటి నరేంద్రాః సుమహావీర్యాః బభూః ముని సప్తమ. రాజేంద్రులైన వారు రైవత మనువు యొక్క కుమారులు. స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, తామసో రైవతస్తథా. రైవతుడు ఈ నలుగురు కూడా మనువులు ప్రియవ్రతుని వంశం వారు. విష్ణు ఆరాధ్య తపస స రాజర్షి ప్రియవ్రత మన్వంతరాధిపాలేతాన్ లబ్ధవాన్ ఆత్మవంశజాన్. రాజర్షి అయినటువంటి ఆ ప్రియవ్రతుడు విష్ణువు తపస్సుచే ఆరాధించి తన వంశీయులకు వీరిని మన్వంతరాలకు అధిపతులు అయ్యేటట్లుగా వరం పొందాడనమాట. విష్ణు ఆరాధ్య తపస స రాజర్షి ప్రియవ్రత. ప్రియవ్రతుని వంశం వారిని చెప్పండి ముందు శ్లోకంలో. ఎవరు? స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు. వీరు నలుగురు కూడా, ఈ నలుగురు మనువులు ప్రియవ్రతుని వంశం వారు. తన వంశీయులకు వీరిని మన్వంతరాలకు అధిపతి అయ్యేట్లుగా వరం పొందాడు. ఇంకా 6వ మన్వంతరంలో చాక్షుషుడు అనే పేరు కలిగిన వాడు మనువు అయ్యాడు. షష్ఠే మన్వంతరే చ ఆసీత్ చాక్షుష ఆఖ్య తథా మను. షష్ఠే మన్వంతరే చ ఆసీత్ చాక్షుష ఆఖ్య అంటే పేరు గల అని అర్థం. తథా అప్పుడు మనుహు మనోజవ తథైవ ఇంద్రో. మరి ఇంద్రుడు ఎవరయ్యారు? మనోజవుడు అనేవాడు. మనోజవ తథైవ ఇంద్రో దేవానాపి నిబోధమే. ఇక దేవతల గురించి చెబుతున్నాను విను అంటే ముందు ఇంద్రుడు లీలల గురించి చెప్పాడు అనమాట. ఇంద్రుడి గురించి చెప్పాడు. ఇంద్రుడు ఎవరు? మనోజవుడు. ఎక్కడ? షష్ఠే అంటే 6వ మన్వంతరంలో. చాక్షుషుడు అనే పేరు కలిగిన వాడు మనువు అయ్యాడు. అలాగే ఇంద్రుడు మనోజవుడు అనేవాడు. ఇక దేవతల గురించి చెప్తాను విను అని చెప్పి ఆద్యాః ప్రసూత భవ్యాశ్చ హృదుకాచ దివౌకస మహానుభావా లేకాశ్చ పంచైతే అష్టకా గణాః. అష్టకా గణాః అన్నారు. అష్టకా గణాః అంటే ఏమిటి? 8 మంది అష్ట అంటే. కాబట్టి ఒక్కొక్క గణానికి 80 దేవతలు. అష్టకా గణాః అంటే ఏమిటి? 8 మంది ఉండేటువంటి సమూహం అని అర్థం. ఏమిటవి? ఆద్యులు, ప్రసూతులు, భవ్యులు, పృథుకులు, లేఖులు. వీరు 5గురు కూడా మహానుభావులైనటువంటి దేవతాగణాలు. ఒక్కొక్క గణానికి కూడా 80 దేవతలు ఉంటారు. ఇది అన్నమాట. అమితాభో భూతరజో అనే శ్లోకం నుంచి 21వ శ్లోకం నుంచి ఈ 27వ శ్లోకం వరకు. అంటే అమితాభులు, భూతరజులు, వైకుంఠులు, సుమేధసులు అని వీరు దేవగణాల వారు. ప్రతి ఒక్క గణంలో కూడా 14 మంది ఉంటారు. హిరణ్యరోముడు, దేవస్త్రీ, ఊర్ధబాహు, వేదబాహు, సుధాముడు, పద్యన్నుడు, మహాముని అను వీరు సప్తర్షులు. ఇక బలబంధువు శుభాంబరుడు, సత్యగుడు మొదలైన వారు రైవతుని కుమారులు. స్వారోచిషుడు ఉత్తముడు, తామసుడు, రైవతుడు అని వారు ప్రియవ్రతుని వంశానికి చెందిన వారు 4. రాజర్షి అయిన ప్రియవ్రతుడు తపస్సు చేసి విష్ణువుని ఆరాధించినాడు. తన వంశంలోని ఈ 4గురికి మనుత్వమును వరముగా పొందినాడు. ఇంకా 6వ మన్వంతరందు చాక్షుషుడు మనువు అయినాడు. అప్పుడు మనోజవుడు ఇంద్రుడు, ఆద్యులు, ప్రసూతులు, భవ్యులు, పృథుగలు అనువారు దేవగణాలు. ఇంకా మహానుభావులు లేఖులు కూడా ఉన్నారు. వీరంతా 8 మందితో గణాలు అవుతున్నారు అని చెప్పి సుమేధ విరజాశ్చైవ అవిశ్వాన్ ఉత్తమో మధు అతినామా సహిష్ణుచ్చ సప్తా ఆసన్నితి ఋషయ సన్నితి చ ఋషయ అంటే ఋషులయ్యారు. ఎవరు? సుమేధసుడు, సుమేధ, విరజాశ్చైవ విరజుడు, హవిష్మాన్ అంటే అవిష్మంతుడు, ఉత్తమో మధు ఉత్తముడు, మధుడు, అతినామ సహిష్ణుచ్చ అతినాముడు, సహిష్ణువు. వీరు 7గురు కూడా ఋషులయ్యారు. ఆ తరువాత ఊరుహు, పురుహు, శతజుమ్న ప్రముఖాసు మహాబలాః చాక్షుషస్య మనోహ పుత్రాః పృథివీపదయో అభవన్.
పృథ్వీపతి అంటే రాజులు అయ్యారు. ఎవరు? ఊరువు, పురువు, శతద్యుమ్నుడు. ఊరుహు, పురుహు, శతద్యుమ్న ప్రముఖ ఉన్నవారు వీరందరూ కూడా ప్రసిద్ధికి మహాబలవంతులైన చాక్షుష మనువు కుమారులు అనమాట. వారందరూ కూడా ధరణీ పాలకులు అయ్యారు. చాక్షుషస్య మనోహ పుత్రా పృథివీపతయో అభవన్. అభవన్ అంటే అయ్యారు. ఏమయ్యారు? పృథివీపతయో అభవన్. అంతేకాదు వివస్వత సుతో విప్ర శ్రాద్ధదేవో మహాదుతి మను సంవర్తతే ధీమాన్ సాంప్రతం సప్తమే అంతరే. కాబట్టి ఇప్పుడు ఏడవదైనటువంటి ఇప్పటి 7వదైన మన్వంతరంలో మనువుగా వ్యవహరిస్తున్న వారు ఎవరు? విప్రవర్య వివస్వతుని కుమారుడైన శ్రాద్ధ దేవుడు మిక్కిలి తేజస్సు గలవాడు, బహుముఖ ప్రజ్ఞ గలవాడు. ఇప్పటి 7వదైన మన్వంతరంలో అతడు మనువుగా వ్యవహరిస్తున్నాడు. వివస్వత సుతో విప్రః శ్రాద్ధదేవో మహాదితి మను సంవర్తతే ధీమాన్ సాంప్రతం సప్తమే అంతరే. ఆదిత్య వసురుద్రాద్యా దేవాశ్చాత్ర మహాముని. ఇక్కడ ఆదిత్యులు, వసువులు, రుద్రులు ఉన్నవారు ఈ మన్వంతరంలో దేవతలు. మైత్రేయ. అలాగే ఇందు పురంధరుడు అనేవాడు దేవేంద్రుడు. పురంధర తథైవ అత్ర మైత్రేయ త్రిదశేశ్వర. ఓ మైత్రేయుడా, ఇక్కడ ఈ త్రిదశేశ్వర అంటే ఇంద్రుడు అయ్యాడు. ఎవరు ఇంద్రుడు అయ్యాడు అంటే పురంధరుడు అనేవాడు ఇంద్రుడు అయ్యాడు అనమాట. వశిష్ఠ కాశ్యపో అథ అత్రిర్జమదగ్ని. వశిష్ఠ కాశ్యప అథ అత్రి జమదగ్ని స గౌతమ. వశిష్ఠుడు, కాశ్యపుడు, అథ అంటే అదే విధంగానే అత్రి, జమదగ్ని, గౌతమ గౌతముడు, విశ్వామిత్రో అంటే విశ్వామిత్రుడు, భరద్వాజుడు అనేటువంటి 7 సప్తర్షులు అయ్యారు. మనం కూడా ఈ సంకల్పం చెప్పేటప్పుడు మన గోత్రము అవన్నీ చెప్పేటప్పుడు మనకి సంబంధించిన ఋషులు కూడా చెప్తాం అనమాట. అంటే మనం ఏ ఋషి నుంచి మన మూలాలు ప్రారంభమైనటువంటి చెప్తుంటాం అనమాట. అంటే విశ్వామిత్రుడు, భరద్వాజుడ, కాశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, జమదగ్ని, వీటి నుండి అంటే ఆ ఋషుల నుంచి మన యొక్క పుట్టుక వచ్చినది అనమాట. అంటే మన పూర్వీకులు ఆ ఋషుల నుంచి సంతతి వారు అనేటువంటి విషయం మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇక్ష్వాగుశ్చ మృగశ్చైవ దృష్టః శర్యాతిరేవచ నరిష్యంతశ్చ విఖ్యాతో నా అభాగో విష్టయేవచ కరూసశ్చ కుషధ్రశ్చ సుమహాన్ లోక విస్తృత మనోర్వైవస్వత్యేసే నవపుత్రాచ ధార్మికాః. కాబట్టి ఈ యొక్క రైవతకి ఎంతమంది కుమారులు? 9 మంది కుమారులు. వైవస్వతస్యైతే వైవస్వతుని యొక్క మనువు వైవస్వతుని యొక్క నవపుత్రాశ్చ ధార్మికాః. నవపుత్రాశ్చ అంటే 9 మంది కుమారులు. వాళ్ళెవరు? ఇక్ష్వాకుశ్చ మృగశ్చైవ మృగుడు, దృష్టుడు, శర్యాతిరేవచ నరిష్యంతుడు, విఖ్యాతి కలిగిన నాభాగుడు. విఖ్యాతో నాభాగో. ఇక్కడ విఖ్యాతో అనేది పేరు కాదండి, ప్రసిద్ధి చెందినటువంటి వాడు అని విశేషం అన్నమాట. విఖ్యాతి కలిగిన నాభాగుడు అని అర్థం. అదేవిధంగా అరిష్ట ఏవచ అరిష్టుడు, కరూషుడు, పృషదృశుడు మిక్కిలి లోక ప్రసిద్ధులైనటువంటి సుమహాన్ లోక విస్తృత పృషద్రశ్చ అంటే పృషద్రుడు. ఎటువంటి వాడు? సుమహాన్ లోక విస్తృత. ఇక్కడేమో నాభాగో అనే దాంట్లో విశేషం ముందే చెప్పబడింది. నరిష్యంతశ్చ విఖ్యాతో నాభాగో అనేటువంటి విషయం చెప్పబడింది అనమాట. ఇక్కడ కరూసశ్చ వృషద్రశ్చ సుమహాన్ లోక విస్తృత. ఇక్కడ వృషద్రశ్చ అని చెప్పి ఎటువంటి వాడు? సుమహాన్ లోక విస్తృత మనోహ వైవస్వతస్యేతే. కాబట్టి ఈ 9 కూడా వైవస్వతమనువు కుమారులు అనమాట. ధర్మము తెలిసిన వారు ప్రస్తుత రాజేంద్రులు అని చెప్పి ఈ వైవస్త మన్వంతరం గురించి చెప్పారు. కాబట్టి వసుమాన్ అంటే లోక విస్తృత అనేవి 2 విశేషణాలు అనమాట. కాబట్టి వృషద్రుడు కూడా వసుమంతుడు అంటే వసుధనము వీర్యవంతుడు. వశిష్ఠుని యొక్క శాపము తెలిసినా కూడా
చికాకు లేనందువలన లోక విస్తృతుడు, అన్నిటి యందు సంగమును వదులుకున్నందువలన ముక్తిని పొందినాడు. అట్లయినప్పుడు 9 మంది పుత్రులు గొప్ప బలవంతులు అని నవత్వము అంటే 9 కావడము. వసవు సుమేధుడు, విరజుడు, అవిష్మంతుడు, ఉత్తముడు, మధువు, అతినామ, సహిష్ణువు అను వీరు 7 కూడా ఋషులు. ఇక ఊరు, పురువు, శతద్యుమ్నుడు ఉన్న వారు మిక్కిలి బలవంతులు. చాక్షుషమనువు యొక్క కొడుకులు వీరు పృథ్వీపదులు అయినారు. ఓ విప్ర, సూర్యుని యొక్క కుమారుడు శ్రాద్ధదేవుడు అతడు గొప్ప తేజోవంతుడు. ఆయన ఈ సప్తమ మన్వంతరంలో మనువుగా ఉన్నాడు. ఆయన చాలా ధీమంతుడు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు మొదలైన వారు ఇప్పటి దేవగణాలు. పురంధరుడు అని పేరు గల వ్యక్తి దేవేంద్రుడై, ఇక వశిష్ఠుడు, కాశ్యపుడు, అత్రి, జమదగ్ని, గౌతముడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు అని 7 సప్తరుషులుగా ఉన్నారు. ఇక్ష్వాకు, నాభాగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, విఖ్యాతుడు, నాభుడు, ఉద్దిష్టుడు, కరూసుడు, పృషద్రుడు వీరంతా వైవస్వమను యొక్క పుత్రులు. పృషద్రుడు సంపన్నుడు, లోకములో పేరుగాంచిన వాడు. ఇతడు లౌకికములైన విషయాల యందు చింత ఏమాత్రము లేక భగవత్పాదాల విచింతనతో ముక్తిని పొందినాడు. వశిష్ఠుని శాపము ఇతని వైరాగ్యానికి తోడయింది. ఇతను మోక్షమును పొందినందువల్ల మనుస్పుత్రులు 9 మంది అనడం చెల్లింది. అందరూ ధర్మానికి కట్టుబడినటువంటి వారు. విష్ణుశక్తి అనౌపమ్య అనౌపమ్య అంటే ఏమిటి? ఉపమానము లేనటువంటిది అర్థం అండి. అనౌపమ్యం అంటే ఎటువంటి సాటి లేనటువంటి అర్థం. విష్ణుశక్తి అనౌపమ్య శత్రోద్దిక్త తితౌ స్థిత, అది స్థితి వేళలో సత్వగుణ సంపన్నమై ఉంటుంది. ఏది? విష్ణుశక్తి సమస్త మన్వంతరాల్లోనూ కూడా అధిష్టాన దేవతే నిలిచి ఉంటుంది. మన్వంతరేషు అశేషేషు దేవత్వేనాది తిష్టతి, దేవత్వేన అది తిష్టతి, దేవత్వేన అది తిష్ట అంటే ఏమిటి? ఇవన్నీ నడిపించేది ఎవరు? ఆ విష్ణుశక్తి అన్నమాట. అది ఎటువంటిది? విష్ణుశక్తి సాటి లేనిది. అది స్థితి వేళలో సత్వగుణ సంపన్నమై ఉంటుంది అన్నమాట. సమస్త మన్వంతరాల్లోనూ కూడా అధిష్టాన దేవతయే నిలిచి ఉంటుంది. అంశేన తస్య జగ్నే అసౌ, కాబట్టి ఆ విష్ణుశక్తి అంశంతోనే మొట్టమొదటైనటువంటి స్వయంభూ మన్వంతరంలో యజ్ఞమయుడైన విష్ణువు మానసదేవుడనే పేరుతో ఆకూతి గర్భంలో జన్మించినాడు. ఆకూత్యాం మానసోదేవ ఉత్పన్న ప్రథమే అంతరే. కాబట్టి ఈ విధంగా విష్ణుశక్తి రణోపమ్య అంటే ఏమిటి? ఆ యొక్క విష్ణుశక్తి సాటి లేనిది. ఈ విధంగా మనువు, పుత్రులు, దేవతలు, ఇంద్రుడు, ఋషులు ఈ 5 చేతనే జగత్తును పాలించడం సాధ్యమైనప్పుడు విష్ణువుకు పాలకత్వం ఉండటం వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. బాగా గమనించండి. ఇక్కడ అంటే నాకు ఒక 5 మంది అసిస్టెంట్స్ ఉన్నారండి. 5 మంది అంటే నా కింద పనిచేసేవాళ్ళు. ఇంకా నాకేం పేరు ఉంటుందండి? అదే మనం ఇంతకుముందు చదువుకున్నాం, సూర్యుడి గురించి చదువుకున్నామంట. సూర్యుడు అధిష్టాన దేవతగా ఉండి అందరినీ నడిపిస్తూ ఉంటాడు. ఋతువులు మార్పులు అతనే చూస్తూ ఉంటాడని అనుకున్నాం. కానీ ఆయన కింద మళ్ళా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క అధిష్టాన దేవతలు వాళ్ళకందరూ కూడా ఈయనతో పాటు తిరుగుతూ ఉంటారని చెప్పి, అలాంటప్పుడు సూర్యుడికి ఏం పని ఉంటుందని చెప్పిన దానికి సూర్యుడు అన్నిటికంటే కూడా గొప్పవాడని చెప్పి ఇవన్నీ చదువుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక సందేహం రావచ్చు. ఈ మనువులు, పుత్రులు, వారి పుత్రులు, తర్వాత దేవతలు, తర్వాత ఇంద్రుడు, ఋషులు ఈ 5 చేతనే కదా జగత్తును పాలించడం సాధ్యమైనప్పుడు విష్ణువుకు పాలకత్వం ఉండటం వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది అని అనుమానపడి అన్ని మన్వంతరాల్లో కూడా పాలన యందు పూనుకొని ఉన్న విష్ణువు ఈ అందరిపైన అధిష్టాత ఉండడానికి చూపుతున్నాడు అనమాట. అన్ని మన్వంతరాల్లో కూడా అధిష్టాన దేవత ఎవరు? విష్ణువే అన్నమాట. కాబట్టి ఆయన చూపుతున్న విష్ణుశక్తి అని మొదలుపెట్టి అధ్యాయం ముగిసేదాకా కూడా దేవతలు అంటే దేవుడు, యజ్ఞము మొదలుగా ఉన్న రూపభేదములైన దేవతాభావంతో విష్ణువు యొక్క స్వరూపమైన శక్తి ఆ విష్ణువు యొక్క అంశము చేత స్వయంభూ మన్వంతరం ఆకూతి అని పేరు గల తల్లి యందు యజ్ఞుడు అని పేరు గలవాడై పుట్టినాడు. జగ్నే అంటే జన్మించినాడని అర్థం అన్నమాట. లేదా మొదటి మన్వంతరం నందు బ్రహ్మకు మానసపుత్రుడుగా పుట్టిన రుచి అనునతడు ఎవడు ఉన్నాడో ఆ తండ్రికి పుట్టినాడని అర్థం. అంటే ఏమిటి? అక్కడి నుంచి కూడా మొదటి మన్వంతరం నుంచి కూడా వరుసగా ఆ శక్తి అలాగే వస్తున్నది అనమాట, ఆ విష్ణు శక్తి అనేది. కాబట్టి ప్రతి మన్వంతరంలో కూడా
ఆ విష్ణు శక్తి వస్తూ ఇలా పరిపాలన సాగిస్తూ ఉందన్నమాట. కాబట్టి విష్ణు శక్తి అనేది సాటి లేనిది, దాన్ని దేనితోనూ పోల్చలేము. అది మిక్కిలి శక్తివంతమైనది, స్థితికాలనందు సత్వం చేత ఉద్రిక్తమై ఉంటుంది. అన్ని మన్వంతరాలను కూడా దేవత్వముతో దేవతల్లో ఒకటిగా అయ్యి అధిష్ఠించి ఉంటాడు. స్వయంభూ మన్వంతరంలో ఇదే మొదటి మన్వంతరం అనమాట. విష్ణువు యొక్క అంశంతో యజ్ఞుడు అని పేరుతో జన్మించినాడు. ప్రథమాంతరం ఆకూతి యందు దేవుడు మానసపుత్రుడైనాడు. అంటే ఏమిటి? మనం ఉదాహరణకి మీకు అర్థమైంది చెప్తున్నా అండి, దీనికి సంబంధం లేదు. ఉదాహరణకి మనకి ఒక మంచి శక్తివంతమైనటువంటి ఒక మంచి మామిడి వెరైటీ కావాలనుకున్నాం అనుకోండి, ఉదాహరణకి అండి, అర్థం అయ్యేదని చెప్తున్నా. ముందు మనం దాన్ని నాటుతాం అనుకోండి. ఇంకా దాని నుంచి ఆ శక్తిని, ఆ దాంట్లో ఉన్నటువంటి రుచిని అలా తీసుకొని తర్వాత అనేక సంవత్సరాల పాటు అనేక విధమైనటువంటి వస్తూ ఉంటాయి అన్నమాట, జాతులు సంబంధించినవి. ఆ విధంగా ఇక్కడ విష్ణువు మొదటి మన్వంతరంలో ఏ విధమైనటువంటి శక్తితో జన్మించి ఆ మన్వంతరం తరువాత ఇక మిగిలిన మన్వంతరాలకు కూడా తన యొక్క అంశాన్ని ఎలా అందిస్తున్నారు. కాబట్టి స్వయంభూ మన్వంతరంలో అంటే మొదటి మన్వంతరంలో విష్ణువు యొక్క అంశంతో యజ్ఞుడు అని పేరుతో జన్మించాడనమాట. తర్వాత ప్రథమాంతరం ఆకూతి యందు దేవుడు మానసపుత్రుడైన. ఇంకా అక్కడి నుంచి వరుసగా ఈ మన్వంతరాలన్నిటినీ కూడా ఈ యొక్క దేవతలు, మనువు, పుత్రులు, దేవతలు, ఇంద్రుడు, ఋషులు, ఈ 5గురి చేత కూడా జగత్తును పాలిస్తూ అయినప్పటికీ విష్ణువు పాలకత్వం అనేది ఏర్పడింది అనమాట. కాబట్టి ఇది మనకి మొదటి అధ్యాయంలో, తృతీయ అంశంలో మొదటి అధ్యాయంలో జరిగినటువంటి విషయం. సరే, మిగిలినంతా కూడా మనం రేపు చెప్పుకుందామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షపర్జన్య పృథివీ సత్యశాలినీ దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ అపుత్ర పుత్రిణస్తంతు పుత్రిణస్తంతు పౌత్రిణాదనాస్తనాస్తంతు జీవంతు నిరదారితం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రతి స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ సమర్పయామి. యదక్షరద పృష్టం మాత్రాహీనం తు యద్భవేద సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాని చ న్యూనాని చ అతిరిక్తాని చ మత్వమహేశ్వర. కాబట్టి మనం ఈరోజు ఇంతటితో సెలవు తీసుకుందాం. కాబట్టి మనకి రేపు తరగతి ఉన్నది, ఇంకా ఎవరికి కన్ఫ్యూజన్ వద్దు. ఆ తర్వాత నుంచి గురువారం నుంచి మనకి గురు, శుక్ర, శని 3 రోజులు సెలవు ప్రకటించారు మన శిరీష గారు. కాబట్టి రేపు మళ్ళా మనం కలుసుకుందాం ఈ సమయానికి. నమస్కారం అండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. దాసం గురువు గారు. బాబు గారు